విశాఖలో ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ఈరోజు జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సభలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఇప్పటికే సభకు భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు తెలుగు రాష్ట్రాల నుంచి జన సైనికులు, వీర మహిళలు తరలివస్తున్నారు. విశాఖలో ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ఈరోజు జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు తెలుగు రాష్ట్రాల నుంచి జన సైనికులు, వీర మహిళలు తరలివస్తున్నారు. విశాఖలో ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ఈరోజు జనసేన భారీ బహిరంగ సభ జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా ఉంటుంది. ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి జన సైనికులు, వీర మహిళలు కూడా సభకు తరలివస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సభా ప్రాంగణం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? ఇప్పుడు మూడో రోజు ఇంకా ఏమైనా షెడ్యూల్ ఏమైనా ఉంటుందా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ సభ మాత్రమేనా? ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? రైట్ సతీష్, చూసుకుంటే జనసేన పార్టీ 3 రోజుల విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో నేటితో అయితే ముగియనుంది. నేటితో సేనానే అనేటటువంటి సమావేశం క్రియాశీల సభ్యులతో పాటు అయితే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే లెజిస్లేటివ్ సభ్యులతో పాటు పార్లమెంటరీ సభ్యులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించి ఒక దిశ నిర్దేశన కూడా పవన్ కళ్యాణ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రానున్న కాలంలో జనసేన పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపైన అయితే 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు విశాఖ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని ఆ క్రికెట్ మైదానం ఏదైతే ఉందో ఆ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే దాదాపు 3 గంటల పాటు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి దాదాపు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 15,000 మంది క్రియాశీల సభ్యులకి అయితే వారిని ఉద్దేశించి అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. ఈ సభలో పూర్తిగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ 2-3 అంశాలకు సంబంధించి అయితే ఎక్కువ శాతం అయితే ఆ ప్రసంగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో వారికి అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ లేదా వారికి అందిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కానీ విధి విధానాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన అయితే పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఈరోజైతే ఒక దిశ నిర్దేశం అయితే చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసుకుంటే ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులు కూడా జోరును వర్షం పడినప్పటికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ రాత్రి పగలు ఇదే ప్రాంతంలో ఉండైతే పూర్తిగా దీన్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులు, కార్యకర్తలతో కూడా పవన్ కళ్యాణ్ అయితే కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం అయితే రాడిషన్ బ్లూలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరికొంతసేపటి తర్వాత కార్యకర్తలతో కూడా కలిసి మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సమస్యలతో పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చిన వారందరిని ఉంచుకోవడం, వినతి పత్రాలు కూడా తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చూసుకుంటే 2 రోజుల పాటు కూడా పర్యటన అయితే జరిగింది. మరోమారు ఈ రోజు అయితే 3వ పర్యటన కూడా
విశాఖలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం సభ కూడా ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ సభ ప్రారంభానికి ముందే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి క్రీసీల సభ్యులతో మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ చూస్తుంటే చంద్రశేఖర్. రెండు తెలుగు